శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణం 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వైశాఖ వ్రత మహత్యాన్ని గురించి తెలియజేశారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహాముని అంబరీషునికి వైశాఖ మాస వ్రత మహత్యాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. రాజా, శృతదేవ మునిని శృతకీర్తి ఇలా అడిగాడు. వైశాఖ వ్రత ధర్మాలు సులభంగా చేయదగినవి, విష్ణువునకు ప్రీతిని కలిగించేవి, చాలా పుణ్యాన్నిచ్చేవి, ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను సాధించి పెట్టేవి కదా. ఈ ధర్మాలన్నీ వేదసమ్మతాలు, శాశ్వతాలు అయినప్పటికీ లోకంలో ఎందుకు వ్యాపించలేదు? రాజస తామస ధర్మాలు ఎక్కువ ధన వ్యయంతోనూ ప్రయాసతోనూ సాధించదగ్గవి. అవి ఎందుకు చాలా ప్రసిద్ధికెక్కాయి? కొందరు మాఘమాసాన్ని, మరికొందరు కార్తీక మాసాన్ని, ఇంకా కొందరు చాతుర్మాస్యాలను ఉత్తమమైనవిగా పొగుడుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు చెప్పండి అని అడిగాడు. శృతదేవుడు ఇలా చెప్పడం సాగించాడు. రాజా, ఇతర ధర్మాలకింత ప్రసిద్ధి కలిగి వైశాఖ ధర్మాలకు ఎందుకు ప్రసిద్ధి కాలేదో చెప్తున్నాను విను. లోకంలో చాలామంది పుత్ర పౌత్రాదుల్ని, సంపదల్ని, ఇహలోకంలో భోగాల్ని కోరుకుంటారు. వీళ్ళంతా రాజస తామస గుణాలు కలిగినవారు. కొందరు స్వర్గసుఖాలను అపేక్షించి యజ్ఞయాగాదులను చేయటానికి పూనుకుంటారు. నిజానికి ఆ క్రియలన్నీ వ్యయప్రయాసలతో కూడినవే. అయితే ఏమి, స్వర్గంలో నివసించే భాగ్యం లభిస్తుంది అనే ఆశతో శ్రమపడుతున్నారు. వీటి వెలుగు కొంతకాలమే అని వారు గ్రహించరు. శాశ్వతానందాన్ని ఇచ్చే మోక్ష సామ్రాజ్యాన్ని పొందటానికి ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. కొంతమంది జనులు క్షుద్రమైన ప్రయోజనాలు ఆశించి కామ్యకర్మలు కష్టమైనా చేస్తున్నారు. అందుకే రాజస తామస ధర్మాలు లోకంలో వ్యాప్తి నొంది సాత్విక ధర్మాలు వెనుకబడ్డాయి. సాత్విక కర్మలు అంటే నిష్కామంగా చేసేవి, కోరికలతో చేసేవి కావు. వీటి ఫలం మోక్ష సౌఖ్యమే. మాయలో పడిన రాజస తామస స్వభావులకు ఈ రహస్యం తెలీదు. కోరిన కోరికలు తీరితే అదే చాలనుకుంటారు. ఆ కోరికలు తీరడం కోసం చేసే కర్మల ఫలితాలు అంతటితో ఆగిపోతాయి. వైశాఖ ధర్మాలకు రాజస తామస గుణాలు అంటవు, కేవలం సాత్వికాలు. అందుకే అవి అంత ప్రచారంలోకి రాలేదు. అందుకు కారణమైన కథ చెప్తాను విను. పూర్వం కీర్తిమంతుడు అనే రాజు కాశీ రాజ్యాన్ని ఏలుతున్నాడు. అతడు ఇక్ష్వాకు వంశస్థులలో గొప్పవాడు. నృగమహారాజు కొడుకు. అతడు బ్రహ్మజ్ఞాని, కీర్తిమంతుడు, కామక్రోధాదులు ఎరుగనివాడు. వైశాఖ మాసంలో అతడు ఒకనాడు వేటకని అడవికి వెళ్ళి వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి శిష్యులంతా వైశాఖ వ్రతాన్ని పాటిస్తున్నారు. కొందరు చలివేంద్రాలు, మరికొందరు నీడనిచ్చే చెట్ల క్రింద అరుగులు ఏర్పాటు చేస్తున్నారు. మార్గస్థులను చెట్ల నీడలలో కూర్చోపెట్టి విసనకర్రతో విసురుతూ చెరుకు పానకాలు, పళ్ళు, మంచి గంధాలు ఇస్తున్నారు. ఎండవేళ్లల్లో గొడుగులిస్తున్నారు. సాయంకాలం చల్లని పానకాలు, తాంబూలాలు, పచ్చకర్పూరం అందిస్తున్నారు. చెట్ల క్రింద మండపాలలోనూ వాకిళ్లలోనూ ఇసుక పోసి నీళ్లు చల్లి అతిథులు కూర్చోవడానికి సదుపాయంగా చేస్తున్నారు. రాజు వారిని చూసి ఈ ఏర్పాట్లన్నీ ఏమిటి అని అడిగాడు. వారు రాజుతో ఇవన్నీ వైశాఖ మాసంలో ఆచరించే ధర్మాలని, ఇవి పుణ్యం పురుషార్థం కలిగిస్తాయని గురువులైన వశిష్ఠుల వారి ఆదేశంతో చేస్తున్నామని, ఇంకా వివరాలు కావాలంటే వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకోవచ్చునని చెప్పారు. రాజు వశిష్ఠ ఆశ్రమంలోకి వెళ్ళి మహర్షికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వశిష్ఠుడు రాజపరివారాన్ని అతిథి మర్యాదలతో ఆదరించాడు. అప్పుడు రాజు మహర్షితో, వశిష్ఠ మహర్షి, మార్గమధ్యంలో మీ శిష్యులు మార్గస్థులకు చేస్తున్న అతిథి మర్యాదలు, ఉపచారాలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఇలా ఎందుకు చేస్తున్నారు అని మీ శిష్యులను అడిగాను. వారు మా గురువుగారి ఆజ్ఞతో ఈ పనులు చేస్తున్నామని,
వివరాలు కావాలి అంటే తమని అడిగి తెలుసుకోమన్నారు. నేను వేటాడి అలసిపోయి ఉపచారాలను ఆశించే పరిస్థితిలోనే ఉన్నాను. అప్పుడు మీ శిష్యులు చేసిన సేవలు నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించాయి. గురుదేవా, తాము బ్రహ్మర్షులలో మొదటివారు, ధర్మాలన్నీ తెలిసినవారు. నేను మీ శిష్యుడను. నన్ను కరుణించి ఈ విశేషాలన్నీ చెప్పండి అని అడిగాడు. వశిష్ఠుడు రాజు వినయ విధేయతలకు, ధర్మ జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు. రాజా, నీ ధార్మిక బుద్ధి ప్రశంసించదగినది. విష్ణుప్రీతిని కలిగించే ధర్మాలు తెలుసుకోవటంలో ఆసక్తి కలగటం అనేది సామాన్య విషయం కాదు. వైశాఖ ధర్మాలను వింటే పాపాలన్నీ నశిస్తాయి. ఇతర ధర్మాల కంటే ఇవి చాలా గొప్పవి. అన్ని ధర్మాలు ఆచరించినా, దానాలు చేసినా వైశాఖ మాస వ్రతం చేయకపోతే వారు మాధవానుగ్రహాన్ని పొందలేరు. వైశాఖ మాస వ్రతాన్ని చెయ్యని వారు ఎంత ఉన్నత వంశంలో జన్మించినా నీచ కులంలో పుట్టినవారుగానే భావించబడతారు. జగన్నాథుడైన శ్రీపతి వైశాఖ మాస వ్రతం ఆచరించే వారి సర్వపాపాలు పోగొట్టి పునీతుల్ని చేస్తాడు. ప్రయాసకు ఓర్చి ధనవ్యయంతో చేసే వ్రతాలు ఆచరించినంత మాత్రాన శ్రీనాథుడు సంతోషించడు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు అన్నట్లు భక్తితో చేసే వ్రతాలు, పూజలు ఎంత స్వల్పమైనవైనా ఆయన సంతోషిస్తాడు. భక్తి లేని పూజ ఎంత గొప్పదైనా, అంటే భక్తి లేని కర్మ ఎంత గొప్పదైనా భగవంతుడు సంతోషించడు. స్వల్ప కర్మకు స్వల్ప ఫలము, అధిక పూజలకు అధిక ఫలము అని ఆయన లెక్కబెట్టడు. భక్తిని ప్రధానంగా చూస్తాడు. భక్తి లేని పూజ పత్రికి చేటు అన్నట్లు భక్తి లేకుండా ఎంత ఆడంబరంగా పూజలు, వ్రతాలు చేసినా ఆయన సంతోషించడు. ఈ వైశాఖ ధర్మాలు కూడా ఎక్కువ వ్యయప్రయాసలు లేకుండా చేయవచ్చును. వీటినే భక్తితో చేస్తే ఎక్కువ ఫలితాన్ని కూడా పొందవచ్చును. అందుచేత రాజా, ఈ వైశాఖ ధర్మాల్ని నువ్వు ఆచరిస్తూ నీ దేశ ప్రజలందరూ ఆచరించేటట్లు చూడు. నీకు, నీ వారికి కూడా శుభాలు కలుగుతాయి. వైశాఖ వ్రతం ఆచరించని వాడు ఎంత గొప్పవాడైనా వాణ్ణి తీవ్రంగా దండించు అంటూ వైశాఖ మాస వ్రత ధర్మాల్ని, వాటి పరమార్థాల్ని వివరంగా చెప్పాడు. రాజు వశిష్ఠ మహర్షికి నమస్కరించి తన రాజధానికి వెళ్ళాడు. కీర్తిమంతుడు వశిష్ఠ మహాముని బోధించిన ధర్మాలను పాటించాలి అనుకున్నాడు. వైశాఖ మాస ధర్మాలను యథావిధిగా ఆచరిస్తూ శ్రీనాథుని సేవిస్తూ ఉన్నాడు. ఒక ఏనుగు మీద భేరీని ఉంచి చాటింపు వేయిస్తూ 8 సంవత్సరాల వయసు దాటిన వారు, 80 సంవత్సరాల లోపు బాలింతరాళ్ళు, రోగులు కాకపోతే అందరూ వైశాఖ మాసంలో ప్రాతకాలంలోనే స్నానం చేసి వైశాఖ వ్రతాన్ని ఆచరించాలి. లేకపోతే తీవ్రంగా రాజదండనకు గురి అవుతారు లేదా దేశం నుంచి బహిష్కరింపబడతారు. ఈ వ్రతం చేయని వారు తల్లైనా, తండ్రైనా, కొడుకైనా, భార్య అయినా, బంధువైనా తీవ్ర దండనకు గురి కావాల్సిందే అని రాజ్యమంతటా చాటింపు వేయించాడు. వైశాఖ మాసంలో ప్రాతస్నానం చేయాలని, బ్రాహ్మణోత్తములకు దానధర్మాలు చేయాలని తీవ్రంగా శాసించాడు. ఈ ధర్మాల్ని అందరూ పాటిస్తున్నారా లేదా అని చూడడానికి ఒక ధర్మచారిని, వ్రతం చేయని వారిని శిక్షించడానికి ఒక ధర్మాధికారిని, అంటే జడ్జిని నియమించెను. 5 గ్రామాలకు ఒక ధర్మాధికారిని, గ్రామానికి ఒక ధర్మచారిని, ధర్మచారి అంటే పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక ధర్మచారిని నియమించాడు. వీరి క్రింద 10 మంది అశ్విక భటులను, అంటే గుర్రపు రౌతులను నియమించాడు. ఇదొక ప్రత్యేక శాఖగా ఉండేది. ఇలాగా ఈ రాజు తన రాజ్యంలో వైశాఖ వ్రతాన్ని చాలా కట్టుదిట్టంగా అమలు చేశాడు. ఆ రాజు రాజ్యంలోని ప్రజలంతా 100 ఏళ్ళు ఇహభోగాలను అనుభవించి చివరికి వైకుంఠానికి చేరుకుంటున్నారు. ఇలా ఆ రాజు రాజ్యంలో వైశాఖ వ్రతం వ్యాప్తి చెందింది. ఆ రాజ్యంలో చనిపోయిన ప్రజలందరూ వైకుంఠానికి చేరి సుఖపడుతున్నారు. ఈ విధంగా ఆ రాజ్యంలోని వైశాఖ వ్రతం అనే మహావృక్షం వేళ్లు తన్నుకొని సర్వత్రా వ్యాపించిపోయింది. ప్రజలంతా వైకుంఠానికి చేరుకుంటున్నారు.
కాబట్టి అంతా పుణ్యాత్ములే కనుక యమలోకంలోకి పోయే పాపాత్ములే లేకపోయారు. ప్రతివారు తెలుసో తెలియకో చేసిన పాపాలను చిత్రగుప్తుడు వ్రాస్తూ ఉండేవాడు. ప్రజలు వైశాఖ వ్రతం చేస్తున్న కారణంగా ఆ పాపాలు నశించేవి. పాపం చిత్రగుప్తుడు వారి పాపాల చిట్టాను స్వయంగా కొట్టివేయవలసి వచ్చేది. చిత్రగుప్తునికి పని లేకుండా పోయింది. ఎటువంటి పాపాలు చేసిన వారైనా సరే వైశాఖ మాస వ్రతం వల్ల పుణ్యాత్ములై వైకుంఠానికి చేరటం వల్ల యమలోకం అంటే నరకలోకం శూన్యమైపోయింది. యజ్ఞాలు చేసి స్వర్గానికి పోదామనుకునేవారు కూడా వైశాఖ వ్రతం చేయడం చేత విష్ణులోకానికే పోయేవారు. దానితో స్వర్గలోకం కూడా శూన్యమైపోయింది. ఇది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని 15వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.